ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి అనే గ్రామంలో ఉన్నాం. 4వ వార్డుకి చెందిన గొర్రె రాజు గారు మనతోడే ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను మేడం. సార్, గత 5 సంవత్సరాలుగా మీ వార్డుకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మేడం, మట్టి రోడ్లు ఉంటే మట్టి పోయించినాము. తర్వాత సీసీ రోడ్లు కూడా చేయించుకోవడం జరిగింది మేడం. వాటర్ లేని సౌకర్యం దగ్గర కూడా పైప్ లైన్ వేసి వాటర్ కూడా ఈ మిషన్ భగీరథ ద్వారా ఇప్పించగలిగింది మేడం. ఓకే సార్, మీ వార్డులో ఎలాంటి సమస్యలు? ఇప్పుడున్నటువంటి సమస్యలు అనేది ఇప్పుడు మాకు ఇండ్లు కావాలి మేడం. అప్పుడు గత 10 సంవత్సరాల కంటే ఆ ప్రభుత్వం ఒక్క కూడా ఇల్లు ఇవ్వలేదు. మా గీసుకొండ మండలమే కాదు, చిన్న చిన్న విలేజ్లలో కూడా మా విలేజ్ కూడా ఇక్కడ ఒక్క ఇండ్లు కూడా వచ్చిన దాఖలు లేవు మేడం. రోడ్డుకు ఇరువైపులు రోడ్డు ఎక్స్టెండ్లో కూడా రోడ్డు పోయిన వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చినటువంటి దాఖలు లేవు మేడం. ఎమ్మెల్యే గారు పిలిచేసి అందరికీ అవి ఇచ్చి ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం అన్నటువంటి పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది మేడం. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎవరికి కూడా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు మేడం. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ మళ్ళీ నేను ఏమన్నా రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఒకసారి సర్పంచ్గా వేసి అందరికీ ఇంకా న్యాయం చేస్తానని చెప్పగలుగుతున్నాను మేడం. అప్పుడు వేసిన వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు మేడం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? మేడం, ఏమున్నది మేడం, మీ ఛానల్ ద్వారా మా ప్రభుత్వానికి తెలియపరచండి. ఇప్పుడు గత ప్రభుత్వాల వాళ్ళు చేసినది కాకుండా వీళ్ళు ఇంకా ముందు కార్యక్రమాలు జనాలకు ఏదైతే అవసరమో అవన్నీ కేబినెట్లో పెట్టేసి అవన్నీ తొందరగా ప్రజలకు అందే విధంగా మీరు తెలియవస్తారని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ యొక్క వార్డ్ నెంబర్గానే కాకుండా అనేక పదవులు మీరు ఉన్నారంట, అది నిజమేనా? అవును మేడం. అవేంటి? ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ, ఇక విలేజ్లో 152వ బూత్ అధ్యక్షుడిని, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ మెంబర్ని, వివిధ పదవులను కొనసాగుతున్నాను. ఓకే సార్, మీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది మేడం మాకు. ఇంకా మాకు ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 4-5 టర్ములు ఈ విధంగానే రావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మరి మీ హయాంలో ప్రభుత్వం రావడం మీకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ నామినేషన్స్లో నిలిచోవాలనుకుంటున్నారా సార్? కంపల్సరీ పదవి మన పార్టీ ఏ నిర్ణయానికి ఇచ్చినా మేము కట్టుబడి ఉండడానికి సిద్ధం మేడం. ఓకే సార్, మరి ప్రజలు మీకు సహకరిస్తారు అనుకుంటున్నారా? మేడం, మేము మనం మంచి పనులు చేస్తే ప్రజలు కంపల్సరీ మా వెంట నడుస్తారని మేము ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.